కాకినాడ జిల్లా కాకినాడ కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ హాల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలకు అనుగుణంగా కాకినాడ జిల్లా రానున్న 2024-29 ఐదేళ్ల కాలంలో వివిధ గ్రోత్ సెక్టార్లలో చేపట్టవలసిన అంశాలతో జిల్లా కార్యాచరణ రూపకల్పనపై జిల్లా కలెక్టర్ షణ్మోహన్ నగిలి అధ్యక్షతన ప్రత్యేక మేధోమథన సమావేశం జరిగింది। ఈ సమావేశంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆయా రంగాల స్టేక్ హోల్డర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు। ఈ సంవత్సరం నాటికి ప్రజల తలసరి ఆదాయం $45,000తో 15% గ్రోత్ రేటుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాన్ని చేపట్టిందన్నారు। అన్ని డిపార్ట్మెంట్స్ తో సమన్వయం చేసి ఏ డిపార్ట్మెంట్ లో ఏమి అభివృద్ధి జరుగుతుంది, ఎలాగూ చేద్దాం అనే అంశాలలో విజన్ 2047 భవిష్యత్ తరాలు దృష్టిలో పెట్టుకుని స్వర్ణాంధ్ర 2047 విజన్ క్రింద రానున్న 5 ఏళ్లలో వివిధ రంగాలలో కాకినాడ జిల్లా 15% మించి స్థూల ఉత్పాదన సాధన లక్ష్యంగా జిల్లా విజన్ డాక్యుమెంట్ను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ నగిలి అధికారులకు ఆదేశించారు। ఈ లక్ష్య సాధనలో కాకినాడ జిల్లా కీలక భాగస్వామ్యం వహించేలా అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆయా రంగాల భాగస్వామ్య వర్గాలు సమిష్టిగా కృషి చేయాల్సి ఉందన్నారు। నమస్కారం। ఈరోజు మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్ని పిలిచి కలెక్టర్ గారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీస్ అందరూ కూడా కలిసి స్వర్ణాంధ్ర విజన్ 2047కి మన జిల్లా ఒక విజన్ ఎలా ఉండాలి అనే దానిపైన ఒక రివ్యూ మీటింగ్ జరపడం జరిగింది। అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఇయర్ బై ఇయర్ ఏం డెవలప్మెంట్ జరుగుతుంది, ఎలా చేద్దాం అనుకున్న దానికి విత్ నెంబర్స్తో సహా రావాల్సిందిగా కోరారు। అలాగే ఆ విజన్ అంతా కూడా 2047కి ఎలా ఉండాలన్నది ఆ రోజుకి కాకుండా అది ఎవ్రీ ఇయర్ దాని ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఇయర్ ఏ అచీవ్ చేశారు, నెక్స్ట్ ఇయర్ ఏ అచీవ్ చేశారు, ఇయర్ బై ఇయర్ ప్లాన్లో మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళ ప్లాన్స్ ఇచ్చారు। అలాగే అందులో భాగంగా నేను కూడా పాల్గొని కాకినాడ మున్సిపాలిటీ అవనివ్వండి, ఫిషరీస్లో కానివ్వండి, యానిమల్ హస్బెండరీలో కానివ్వండి అన్ని సూచనలు సందేశాలు ఇవ్వడం జరిగింది। అలాగే దాన్ని కూడా అడాప్ట్ చేసుకుని నిజంగా ఈ కాకినాడ పార్లమెంట్లో ముఖ్యంగా ఏపీఐఐడిసి అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ల్యాండ్ అక్వైర్ చేయమంటాం, కానీ కొత్త పరిశ్రమలు రావడం కోసం ఫస్ట్ మన దగ్గర ల్యాండ్ బ్యాంక్ లేదు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దగ్గర। సో ఈ జిల్లాలో ల్యాండ్ బ్యాంక్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఆ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇచ్చినట్టయితే వచ్చే పరిశ్రమలకి ఇక్కడ మా దగ్గర ఆల్రెడీ ల్యాండ్ ఉంది, ఈ పలానా ప్రాంతంలో ఉంది, మీకు సూటబులా కాదా అని చెప్పి కంపెనీస్ ఇన్వైట్ చేయడం కోసం ఏపీఐసికి ల్యాండ్ తీసుకోవటం కానివ్వండి। అలాగే స్కిల్ డెవలప్మెంట్లో ముఖ్యంగా ఇక్కడ ఏమేమి పరిశ్రమలు ఉన్నాయి, దానికి ఏమేమి స్కిల్ కావాలి అనేది స్కిల్ అసెస్మెంట్ కూడా చేయించి దానికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా రన్ చేసి, అంటే మొన్న సుమారు 2100 జాబ్స్ వస్తే 720 మంది సెలెక్ట్ అయ్యారు జాబ్ మేళాలో కూడా। సో వాళ్ళు దేనివల్ల ఫెయిల్యూర్ అయ్యారు, ఎందువల్ల దాని జాబ్స్ రాలేదు యువతకి, దానికి ఏం స్కిల్ కావాలి అనేది ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది। నిన్న కూడా గాంధీ భవన్లో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి స్టార్ట్ చేయడం జరుగుతుంది। అందులో వాళ్ళు ఇచ్చిన కోర్సులు కాకుండా ఈ స్కిల్ అసెస్మెంట్ చేసిన దాని ప్రకారం ఏ స్కిల్స్ అవసరమో ఆ స్కిల్స్కి సంబంధించి ఇక్కడ కొత్త స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని కూడా తయారు చేయడం జరుగుతుంది। అలాగే హార్టికల్చర్ గురించి, అగ్రికల్చర్ గురించి అన్ని డిపార్ట్మెంట్స్ గురించి డిస్కస్ చేసి వచ్చే కాలంలో ఎలా ఉండాలి అనే దాని మీద విజన్ స్వర్ణాంధ్ర విజన్ 2047 విజన్లో ఈరోజు భాగంగా పాల్గొని అందరం చాలా బాగా డిస్కస్ చేసుకున్నాం। దాన్ని 100% ఇంప్లిమెంట్ అండ్ ప్రోగ్రెస్ కూడా త్వరలో కాకినాడ ప్రజలకు కనిపించుకున్నాం। ధన్యవాదాలు।